అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? సుదర్శన హోమం చేయించుకున్నాం గుళ్ళో. విష్ణుమూర్తి వైకుంఠం నుండి బయలుదేరితే ఆయన వెంట సుదర్శనుడు కూడా బయలుదేరతాడు. ఈయన అచ్చం విష్ణువులానే ఉంటారు. వైష్ణవాచారంలో మొదట విశ్వక్సేన పూజతో మొదలు పెడతారు. సుదర్శనుడు కొంచెం ఉగ్రంగా ఉంటారు. చక్రధారలు కదా, మరంత షార్ప్ గా ఉంటారు. మీకు ఒకటి చెప్తా, అశ్వత్థామకి మానవహితం ఏమో గాని తను అనుకున్నది అయిపోవాలి, కోరుకుంది వచ్చేయాలి. ఇలాంటి ప్రవృత్తి. ఒకరోజు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి సుదర్శను నాకు ఏమంటే, కృష్ణుల వారు ఇవ్వనలేదు కానీ అక్కడుంది ట్రై చేయంటే సుదర్శనుడు కావాలంటే చిన్నదిగా అయిపోతుంది, అవసరమైనప్పుడు పెద్దగాను అయింది. అయితే ఆయన వల్ల తీసుకెళ్లటం, ఆయన తీసుకెళ్ళలేకపోయాడు కాబట్టి కృష్ణుడిపై ద్వేషం. మనకి చేత కాకపోతే మనల్ని భరించే వాళ్ళ మీద పడతాం కదా, లోకంలో చూస్తుంటాం కదా అలా. అందుకే గురువులు యోగ్యతను బట్టి నిర్ణయిస్తారు ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అని. ప్రేమ ఉంది కదా అని ఇవ్వకూడదు ఇస్తే ఎంతమందినైనా ఇబ్బంది పడతారు. కొడుకు అడిగాడు కదా అని కాదనలేక బ్రహ్మశిరోనామక నేర్పించారు ద్రోణుడు. అర్జునుడికి ప్రయోగించడం ఉపసంహారం రెండూ నేర్పించారు. కానీ అశ్వత్థామకి కేవలం ప్రయోగించడమే నేర్పించారు. ఎందుకంటే భయం, స్వార్థపరుడు, హాని చేసే గుణం. ఈ గుణం బాగా ఎక్కడ కనిపిస్తుందంటే అశ్వత్థామ ఉత్తర గర్భంలో ఉన్న పిండంపై అపాండవీయం అయిపోవాలని బ్రహ్మశిరోనామకాస్త్రం విడిచిపెడతారు. కడుపులో ఉన్న పిండంపై పడిపోతుంటే ఉత్తర బాధ భరించలేక మామూలు 5గురు పక్కనే ఉన్న ఆమె పరుగులు పెడుతూ వెళ్లి శ్రీకృష్ణుల వారి పాదాలపై పడుతుంది. నువ్వు ఎలా చెణుకుతావో నన్ను చూస్తానని వెంటనే శ్రీకృష్ణుడు అంగుష్టమే ఆమె గర్భంలోకి ప్రవేశించి రక్షిస్తారు. ఇప్పుడు వ్యాసుడంతటి వాడే వచ్చి అపాండవీయం చేయొద్దు, ఆ మాట చెప్పు అస్త్రానికి అని అంటే వ్యాసుడు చెప్పింది తనకేదో అర్థం కానట్టు నటిస్తూ మనసులో నేనేం అలా అనుకోవట్లా, నీకు ముందు చెప్పింది ఇన్స్ట్రక్షనే నువ్వు ఫాలో అని మనసులో కోరుకుంటాడు. చూసారా మూర్ఖత్వం ఎలా ఉంటుందో. అందుకే శ్రీకృష్ణుడు శపించాడు అశ్వత్థామని. అందుకే పెద్దలు చెప్పినప్పుడు వినాలంటారు. హోమం అయిపోయింది. హోమం దగ్గర కూర్చుంటే ఇలాచి వాసన మంచి స్మెల్ వస్తుంది. వీటి ముందు పెర్ఫ్యూమ్స్ పనికిరావు. ఈయన సుదర్శనుడి లాకెట్టు కడుతున్నారు నా మెడలో, కానీ నాకెందో వివాహం జరిగినట్టే అనిపించింది. చంద్రికమ్మ అలానే చూస్తుంది. నాకైతే భలే సంతోషం అనిపించింది. నేను పర్సనల్గా చాలా మందిని చూశాను. వాళ్ళకి కావాల్సింది ఇవ్వకపోతే పగ పెంచేసుకుంటారు. ఇష్టం లేకపోతే దూరంగా ఉంటే పర్వాలేదు, హాని చేయాలని చూస్తేనే ఇబ్బంది. తను అడిగిన సుదర్శనం ఇవ్వలేదని కృష్ణుడిపై పగ పెంచేసుకున్నారు. మనకి నిజంగా నచ్చకపోతే గ్యాప్ మెయింటైన్ చేస్తే చాలు, ప్రకృతి అదే క్యూర్ చేసిద్ది. దాని టైం వచ్చినప్పుడు 11 times నరసింహస్వామి శ్లోకం చదివి హోమం చేశారు. నరసింహస్వామి బెత్తంతో దండించారు. ఇదిగో పవిత్ర జలాలను ప్రోక్షణ చేశారు అందరిపైన. నచ్చితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ మరి.